అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో స్వీట్ తినాలనిపించినప్పుడు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే సాఫ్ట్ స్వీట్ రెసిపీ చూపిస్తాను. శనగపిండి ఉంటే చాలండి, నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు షుగర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీరు షుగర్ ఏ కప్తో తీసుకుంటారో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఆ కప్తోనే తీసుకోండి, సరిగ్గా సరిపోతాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఒక ప్యాన్లోకి 1 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోండి. ఏదైనా రీఫైండ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అట్లా వేసుకున్నారంటే స్మెల్ రాకుండా ఉంటుంది. లేదా మీరు ఆయిల్ ప్లేస్లో గీ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసుకొని మొత్తం పిండి అంతా ఆయిల్లో బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. నేను పట్టించిన పిండి కాబట్టి ఇక్కడ నేను జల్లి పట్టలేదండి. మీరు బయట నుంచి తెచ్చుకుంటే ఖచ్చితంగా జల్లించుకోండి. ఇలా అంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకున్నాక స్టవ్ మీద పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. మనం కలపడం ఆపేసామనుకోండి తొందరగా మాడిపోతుంది. కాబట్టి కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా కొంచెం నురగ వచ్చి మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది, అంతవరకు కలుపుకుంటూనే ఉండాలి. చాలా సింపుల్ అండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా హ్యాపీగా ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది, చాలా టేస్టీ కూడా ఉంటుందండి. చూసారు కదా, కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న షుగర్ పౌడర్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకోగానే ఫ్లేమ్ని సిమ్ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోండి. ఇలా బాగా కలిసిపోయాక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి మళ్ళీ ఫ్లేమ్ని. తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోండి. లేదా వేడిగున్న పాలైనా వేసుకోవచ్చు. కాచి మాత్రమే వేసుకోండి, అప్పుడైతే పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఈ పాలల్లో శనగపిండి అంతా బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. కొంచెం కన్సిస్టెన్సీ గట్టిపడే వరకు ఇలా కంటిన్యూస్గా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూనే ఉండాలండి. ఇదంతా తొందరగా అయిపోతుంది ప్రాసెస్, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. చూసారు కదా, ఇలా గట్టిపడి మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటూ ఉండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఏదైనా ట్రేకి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని ఆ ట్రేలోకి వేసేసుకోవాలి. మొత్తం సమానంగా వచ్చేటట్టుగా సెట్ చేసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. ఇలా స్పాచులా అయితే మనకి నీట్గా ఉంటుందండి, అతుక్కోకుండా. ఇది ప్లాస్టిక్ది అయితే అసలు కాదండి, సిలికాను. ఇది మనకి వేడి తగిలినా కూడా ఏమవ్వదన్నమాట. ఇలా బాగా సమానంగా సెట్ చేసుకొని పూర్తిగా ఆరాక డిమోల్డ్ చేసేసుకోవడమే. పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకోండి. మీరు డిమోల్డ్ చేసినాక కట్ చేసుకుంటే పీసులు అంత సరిగా పర్ఫెక్ట్గా రావు. ఇలా అయితే చక్కగా వస్తాయి. ఇలా కట్ చేసుకున్నాక డిమోల్డ్ చేసేసుకోండి. పాకం పట్టే పని లేదు, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు కదా, అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు. పిల్లలు స్వీట్ అడిగినప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.